హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నమస్తే నారాయణ. ఈరోజు స్టీల్ క్లబ్లో రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటున్న మా అభిమాన వ్యక్తి కుర్రు అప్పారావు గారు రిటైర్మెంట్ ఫంక్షన్కు మనం రావటం జరిగింది. అతను రిటైర్మెంట్ ఫంక్షన్లో చాలామంది స్పీచ్ ఇచ్చారు. అతని వ్యక్తిత్వం గురించి, అతను చేసిన పనుల గురించి చాలా చక్కగా చెప్పారు. 9 రూపాయల జీతంతో స్టార్ట్ అయిన అతని జీవితం ఈరోజు స్టీల్ ప్లాంట్ కోఆపరేటివ్ సొసైటీలో ఒక ఉన్నత స్థానానికి చేరుకుని రిటైర్మెంటు తీసుకున్న మా కుర్రు అప్పారావు గారికి కంగ్రాచులేషన్స్. ఈరోజు అతను ఒక గొప్ప స్థానానికి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కారణం అతని క్యారెక్టరే. దాని గురించి నేను చాలా చక్కగా చెప్తా ఉంటే వాళ్ళ కొలీగ్స్ నేను అయితే వినటం జరిగింది. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో చాలా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా చక్కగా చాలా బాగున్నాయి. రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఇలా చేసుకుంటారా అనేది నేను ఇదే మొదటిసారి చూడటం. మీ అనుభవాలు ఏమన్నా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ ద్వారా. ఈరోజు అప్పారావు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి మన డైనమిక్ ప్రెసిడెంట్ అయినటువంటి సూరిబాబు గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులు, సొసైటీ సభ్యులు, డైరెక్టర్స్, మాజీ డైరెక్టర్స్, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా ముందు అప్పారావు గారి గురించి, ఆయన నేపథ్యం గురించి చక్కగా వివరించారు అధ్యక్షుల వారు. నిజమే కదా, అంటే 9 రూపాయలతో జాయిన్ అయ్యి అంటే ఈరోజు సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని చదివించడంలో పిల్లలు, అలాగే కుటుంబంలో పెద్ద దిగుగా అంటే ముగ్గురు ఆడపడుచులని సిస్టర్స్ని ఒక పెద్దగా చూస్తున్నటువంటి అరుదైన వ్యక్తి. ఎందుకంటే చాలామంది తను, తన కుటుంబము, తమ పిల్లల కోసమే ఆలోచిస్తారు. కానీ మన అప్పారావు గారు కుటుంబం కోసమే కాదు, సమాజం కోసం కూడా ఆలోచించే, అంటే అరుదైన వ్యక్తులు సమాజంలో చాలా తగ్గుతున్నారు ఈరోజు. అందుకే ఆ ప్రమాదం అనేది సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంది. సమాజంపై ఆశీర్వదిస్తున్నాం పెద్దలుగా, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తాం. కానీ మన జీవితాలు మన చేతుల్లో ఉన్నాయని ఒక్కసారి మనం ఆలోచించాలి.